బ్యాలెన్స్ ఉంది, 74 బ్యాలెన్స్ సార్. సో ఇందులో వాళ్ళు 2,48,677 మంది ప్రాబుల్ పార్టిసిపెంట్స్ డేటా మనకి అప్లోడ్ చేశారు సార్, విత్ నేమ్స్ ఆఫ్ ద డీటెయిల్స్ ఉన్నాయి సార్. సిమిలర్లీ విజయనగరం సార్ 661 బస్సులు ప్లస్ ఇన్ఛార్జ్ సార్. యాక్చువల్గా వాళ్ళందరూ లాగిన్ అయ్యారు సార్. అందులో మనకి 571 పీపుల్ అప్లోడింగ్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు చేసింది 22,000 సార్. వీళ్ళ టార్గెట్ యాక్చువల్గా 30,000 సార్. 30,000. సో ఇంకొద్దిగా మీకు 2-3 అవర్స్లో అది 35,000 రీచ్ కావచ్చు సార్. సో ఇది సార్ ఇప్పుడు ఓవరాల్గా 3,28,000 మంది పార్టిసిపెంట్ డేటా మనకు యాప్లో రికార్డ్ అయిపోయింది సార్. సో మనకి 2-3 అవర్స్ తర్వాత ఇట్ మే టచ్ అప్ 3,70,000 రీచ్ కావచ్చు సార్. సో ఫైనల్గా మనకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బస్సులో కూర్చుంటాను సార్. యాక్చువల్గా ఏం ఫీచర్స్ ఉన్నాయో ఒకటి చూపిస్తాం. ఇప్పుడు చేస్తారు ఫస్ట్ పాయింట్ ఒకటి ప్రిపేర్నెస్ రిపోర్ట్ సార్. ప్రిపేర్నెస్ రిపోర్ట్ అంటే అక్కడ మనకి టోటల్ బస్సులతో పాటు బస్సులు ఆ స్టార్టింగ్ పాయింట్ పికప్ పాయింట్ రీచ్ అయినాయా లేదా, ఎన్ని అయినాయి, ఎన్ని ఖాళీ, అలాగే ఆ బస్సుకి బ్యానర్స్ రెడీగా పెట్టుకున్నారా లేదా ఒకటి పెట్టాము సార్. దాంట్లో బస్సులో డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉందా లేదా అనేది పెట్టాము. ఇది టోటల్ ప్రిపేర్నెస్ రిపోర్ట్. తర్వాత ఇది మూవ్మెంట్ ఆఫ్ పార్టిసిపెంట్, ఇది క్రూషియల్ రిపోర్ట్. అంటే మనకు రేపు స్టార్ట్ కాగానే టోటల్ మూవ్మెంట్ దాని పార్టిసిపెంట్స్ క్యాప్చర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బస్సు నెంబర్ ఆఫ్ బస్సెస్ స్టార్ట్ అయినాయి, ఎన్ని బస్సు స్టార్ట్ అయినాయి అవి క్లిక్ చేస్తే మనకు టైం వరకు ట్రాకింగ్ కూడా వస్తుంది సార్. ఆ తర్వాత ఎంతమంది ఆ బస్సుల్లో ఉన్నారు, అలాగే ఆ బస్సులో కంపార్ట్మెంట్కి ఎన్ని బస్సెస్ రిటర్న్ చేసి స్టార్ట్ అయినాయి, ఎన్ని బస్సెస్ ఆ డెస్టినేషన్ బ్యాక్ వెళ్ళిపోయాయి, టోటల్గా ఎండ్ టు ఎండ్ క్యాప్చర్ చేస్తున్నాం సార్. అలా ట్రాకింగ్ కూడా ఉంది సార్. అదే సార్ ట్రాకింగ్ చూపిస్తాయి. లైవ్ పెట్టండి. అంటే మనకు జిల్లా డేటా ఉంది మన దగ్గర. కాన్స్టిట్యుయెన్సీ అలొకేషన్ అనేది 60% చేసుకుంటాం. మనం స్టేట్ లెవెల్